Hello students, good morning everyone. Welcome to Sridhar CC Daily Current Affairs Session Analysis. సో ఈరోజు సెషన్లో భాగంగా మనం 9th October 2025కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆల్రైట్, ఓకే. సో ద ఫస్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో వస్తుందమ్మా. సో దిస్ ఆల్సో కెన్ బి కౌంటెడ్ యాజ్ లైక్ ఇంపార్టెంట్ అవార్డ్స్, హానర్స్, టైటిల్స్ అని చెప్పి మనం ఒక టాపిక్ చదువుతాం కదా. సో దాంట్లో కూడా ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. అయితే మనకి ఆల్రెడీ నోబెల్ ప్రైజ్ గురించి మనం ఐ థింక్ 7th October కరెంట్ అఫైర్స్లో చూసాం. 7th October కరెంట్ అఫైర్స్లో నోబెల్ ప్రైజ్ మనకి మెడిసిన్కి అనౌన్స్ చేశారు. సో ఆ రోజు సంబంధించి అప్డేట్ చూసాము. సో కమెంట్ చేయండి ఫాస్ట్గా. నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ మనకి ఎవరికి వచ్చింది, అండ్ దాంట్లోనే మనం చెప్పుకున్నాం నోబెల్ ప్రైజ్ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్? ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే 3 సైంటిస్ట్, సో మ్యాక్సిమం ఒక నోబెల్ ప్రైజ్ని 3 మెంబర్స్కి ఇవ్వచ్చని చెప్పుకున్నాం. సో 3 సైంటిస్ట్ జాన్ క్లార్కే, మిచెల్ డెవరెట్ అండ్ జాన్ మార్టినిస్, వీళ్ళ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చిందంట. ఏ గ్రౌండ్లో అంటే ఫిజిక్స్. సో వీళ్ళు సూపర్ కండక్టర్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేశారంట. సో ఫిజిక్స్ విభాగంలో సూపర్ కండక్టర్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేసినందుకు సో క్వాంటమ్ టనలింగ్, సో దీంట్లో మనకి ఏంటంటే పార్టికల్స్ మనకి బ్యారియర్స్ త్రూ పాస్ అవుతాయమ్మా. సో పాస్ అయినప్పుడు మనకి అవి ఏ విధంగా అవి బ్లాక్ అవుతాయి. సో ఇది మనకి ఎవ్రీడే లైఫ్లో మనకి ఈ సూపర్ కండక్టర్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే మనకు ఉంటాయి. ఓకే, సో దీనికి సంబంధించి వాళ్ళు రీసెర్చ్ చేసినందుకు గాను జాన్ క్లార్కే అండ్ మిచెల్ డెవరెట్ అండ్ జాన్ మార్టినిన్స్కి ఈ నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫిజిక్స్ కేటగిరీ రావడం జరిగింది. సో దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు, నోబెల్ ప్రైజెస్ని ఎవరు అనౌన్స్ చేస్తారు? ద రాయల్ స్వెడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఎవరమ్మా? ద రాయల్ స్వెడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వీళ్ళు దీన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైజ్ అమౌంట్ వచ్చేసి దగ్గర మనకి 11 million స్వెడిష్ క్రోనర్ అమ్మా. సో వాట్ ఈస్ ద ప్రైజ్ మనీ? 11 million స్వెడిష్ క్రోనర్, స్వీడన్ కరెన్సీ అయిన క్రోనర్లో మనకి ఈ అవార్డు అయితే ఇస్తారు. ఓకే, అండ్ వీళ్ళు దీంట్లో ఎస్పెషల్లీ మనకి జోసెఫ్సన్ జంక్షన్స్ అంటే 2 సూపర్ కండక్టర్స్ని మనం ఎప్పుడైతే ఇన్సులేటర్స్తో సపరేట్ చేస్తామో సో వాటిని ఏమంటారు అంటే జోసెఫ్సన్ జంక్షన్స్ అంటారు. దానికి సంబంధించి వీరు రీసెర్చ్ చేశారంట. అండ్ దే ఆల్సో షోడ్ పార్టికల్స్ ఇన్ సూపర్ కండక్టర్లోనే పార్టికల్స్ మనకి ఒక క్వాంటమ్ ఎంటిటీగా ఎలా పనిచేస్తాయి అని చెప్పి దాని మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ మనకి క్వాంటమ్ కంప్యూటర్స్లో, సెన్సర్స్లో, నెక్స్ట్ మనకి ఇప్పుడు అప్గ్రేడెడ్ అన్ని టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ దీన్ని ఎలా వాడాలని చెప్పి ఇంకా ఎంత ఎఫిషియెంట్గా వాడాలి అని చెప్పి వీళ్ళు డిస్కవరీ చేయడం జరిగింది. ఓకే, సో దీని ద్వారా మనకి క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ రానున్నాయి. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటే మరింత ఫాస్ట్గా, మరింత యాక్యురేట్గా ఇది క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో దీన్ని క్లాసికల్ కంప్యూటర్స్ కన్నా మరింత వేగవంతంగా ఇప్పుడు మనం ఇంకా వాడచ్చు అనమాట. సో భారతదేశం కూడా ఒక మిషన్ తీసుకుందామా, నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పి టార్గెట్ 2031 పెట్టుకుంది. సో భారతదేశం మనకి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్వాంటమ్ మిషన్ వ్యాలీ అని చెప్పి, క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి ఒక టార్గెట్ కూడా తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం మన గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కంప్లీట్గా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్తో ఎక్విప్ చేయాలి, మనం అప్గ్రేడ్ అవ్వాలనే ఉద్దేశంతో మనకి వీళ్ళు చేసిన రీసెర్చ్ మన దానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఓకే, అండ్ సూపర్ కండక్టింగ్ క్యూబిట్ టెక్నాలజీ మనకి రీసెంట్గా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్గా చెప్తున్నారు. ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్ట్ అరింధామ్ ఘోష్ గారు రీసెంట్గా మనకి అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాల్సినవి ఏంటి అంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. నోబెల్ ప్రైజ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవాలి, అండ్ దాంతోపాటు అసలు సూపర్ కండక్టర్స్ అంటే ఏంటో కూడా చూసుకోవాలి. సో కమెంట్ ఫాస్ట్, సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి, నోబెల్ ప్రైజ్ గురించి కమెంట్ చేయండి ఫాస్ట్గా. సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి, నోబెల్ ప్రైజ్ని మనకి ఎవరిస్తారో దానికి సంబంధించి కొంచెం హిస్టరీ, అండ్ ఆల్సో మన క్వాంటమ్ మిషన్ గురించి చూద్దాం. ఓకే, సో ఇక్కడ 3 స్టాటిక్ పాయింట్స్ మనం కవర్ చేద్దాం. సో ఫస్ట్ సో ఈ ముగ్గురు సైంటిస్టులకి నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ దే వర్క్డ్ ఆన్ సూపర్ కండక్టర్స్. సో ఎస్ఎస్సి వాళ్ళు, రైల్వేస్ వాళ్ళు దీన్ని కొంచెం
సబ్జెక్టివ్గా చూడండి అమ్మా. సో సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి? ఏం లేదు, మనకి ఏ మెటీరియల్స్ అయితే మనకి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తాయో, ద మెటీరియల్స్ విచ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ విత్ జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. ఏంటమ్మా? విత్ జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్తో ఏ మెటీరియల్స్ అయితే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయో, ఒక స్పెసిఫిక్ క్రిటికల్ టెంపరేచర్ ఉంటుంది. సో అలాంటి మెటీరియల్స్ని మనం ఏమంటామంటే సూపర్ కండక్టర్స్ అని అంటాం. అంటే వాట్ ఈస్ జీరో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి అంటే ఇవి మనకి ఈ మెటీరియల్స్ మనం ఎప్పుడు వీటి ద్వారా కరెంట్ని పాస్ చేసినా ఎనర్జీని లూజ్ అవ్వకుండా, ఎనర్జీని ఎలా లూజ్ అవుతాయి? హీట్ రూపంలో, అంతే కదా. ఎనర్జీని లూజ్ అవ్వకుండా ఆ మెటీరియల్స్ ఎఫిషియెంట్గా దాని గుండా మనకి ఎలక్ట్రిసిటీని పాస్ చేసిందే అనుకోండి, అలాంటి దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ సూపర్ కండక్టర్స్ అని అంటారు. ఓకేనమ్మా? సో వాట్ ఆర్ సూపర్ కండక్టర్స్? ద మెటీరియల్స్ విచ్ పాస్ electricity without any without losing any forms of energy. ఎనర్జీ లూజ్ అవ్వకుండా అది ఎలక్ట్రిసిటీని ఎఫిషియెంట్గా కండక్ట్ చేస్తే అలాంటి మెటీరియల్స్ని మనం ఏమని పిలుస్తాము అంటే దే ఆర్ కాల్డ్ ఎస్ సూపర్ కండక్టర్స్. సో ఈ సూపర్ కండక్టర్స్ మీద మనకి ఈ ముగ్గురు సైంటిస్టులు అయితే మనకి రీసెర్చ్ చేయడం జరిగిందంట. సో అందుకు గాను దే వర్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. ఓకేనా? అండ్ ఇంకొకటి, సూపర్ కండక్టర్స్ ఒక ఎఫెక్ట్ని షోకేస్ చేస్తాయమ్మా. ఆ ఎఫెక్ట్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మీజ్నర్ ఎఫెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సూపర్ కండక్టర్స్ దే ఎగ్జిబిట్ అన్ ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ని ఏమంటారంటే మీజ్నర్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏంటంటే వీటికి ఇంటీరియర్గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎక్స్పెల్ చేస్తాయి. దే ఎక్స్పెల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫ్రమ్ దేర్ ఇంటీరియర్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్స్, సూపర్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ చెప్తారా అంటే ఎస్, మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ అమ్మా. ఒకటి మెర్క్యూరీ కానీ, ఇంకొకటి నియోబియం అంటారు, అండ్ కొన్ని ఐరన్ బేస్డ్ కాంపౌండ్స్. ఇవి ఎక్కువగా మనకి ఎంఆర్ఐ మిషన్స్లో, మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కువగా వీటిని వాడుతూ ఉంటారమ్మా. అర్థమైందా? సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, బికాజ్ ఈ సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ ఏంటి అని మీకు ఎస్ఎస్సి రైల్వేస్లో అడిగే అవకాశం ఉందమ్మా. సో ఒకటి సూపర్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మెర్క్యూరీ, ఇంకొకటి నికోబియం అని ఇచ్చాను కదా. ఈ నికోబియం మనకి చాలా వేరియంట్స్ ఉంటుంది. ఒకటి నికోబియం టైటానియం ఎలాయ్స్ ఉంటాయి. ఓకే, ఇంకొకటి నికోబియం టిన్ ఎలాయ్స్ కూడా ఉంటాయి. నికోబియం జర్మేనియం ఎలాయ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనకి ఎఫిషియెంట్ సూపర్ కండక్టర్స్గా ఉంటాయమ్మ. అండ్ బిస్మత్ కూడా మనకి ఒక విధంగా సూపర్ కండక్టర్గా పనిచేస్తుంది విత్ స్ట్రాంటియంతో కొలైడ్ అయినప్పుడు. అండ్ మెగ్నీషియం డైబ్రోరైడ్ కానీ, డైబోరైడ్ కానీ, హైడ్రోజన్ సల్ఫైడ్, ఇవన్నీ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూ సూపర్ కండక్టర్స్. అర్థమైందా? సో దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. సో లో టెంపరేచర్, ఓకే, లైక్ హై టెంపరేచర్ మనకు అవసరం లేదు. కానీ అప్లికేషన్స్ చూడండి అమ్మ. అప్లికేషన్స్లో మీరు చూసుకుంటే ఎంఆర్ఐ స్కానర్స్లో మనకి ఎక్కువగా సూపర్ కండక్టర్స్ని వాడతారు. బికాజ్ అవి ఏంటంటే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవ్వాలి కదా, సో అందుకు సూపర్ కండక్టర్స్ వాడతారు. అండ్ కొలైడర్స్, సో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్లో మనకి కొలైడర్స్ వాడతారు కదా, సో అక్కడ కూడా మనకి సూపర్ కండక్టర్స్ వాడతారు. అండ్ మోటార్స్, జనరేటర్స్, ట్రాన్స్ఫార్మర్స్, వీటిలో కూడా ఎక్కువగా సూపర్ కండక్టర్స్ని వాడతారమ్మ. మ్యాగ్నెటిక్ టెక్నాలజీతో ఉండే ట్రైన్స్ని వాటిలో ఏమంటారు? మ్యాగ్లెవ్ ట్రైన్స్. వీటిలో కూడా ఎఫిషియెంట్గా చాలా ఎక్కువగా సూపర్ కండక్టర్స్. అండ్ మనం ఆల్రెడీ చూసాం క్వాంటమ్ కంప్యూటింగ్లో సూపర్ కండక్టర్స్ వాడతారు. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ డిటెక్టర్స్లో సూపర్ కండక్టర్స్ వాడతారు. సో అల్ట్రా సెన్సిటివ్ డిటెక్టర్స్లో ఇలా మనకి చాలా విధాలుగా సూపర్ కండక్టర్స్ యొక్క మనకి అప్లికేషన్స్ అయితే డిఫరెంట్ ఫీల్డ్స్లో, అంటే హెల్త్ కేర్ నుంచి ఆటోమొబైల్ వరకు మనకి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాయమ్మా. క్లియర్? సో వీఆర్ డన్ విత్ సూపర్ కండక్టర్స్. నోబెల్ ప్రైజ్ గురించి చూద్దాం. ఇంకొకటి క్వాంటమ్ మిషన్ ఇచ్చారు కదా, నేషనల్ క్వాంటమ్ మిషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి దీని నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుందాం. సో ప్లీజ్ అబ్జర్వ్ ద లైక్ నేను ఏ పాయింట్స్ని అడ్రస్ చేస్తానో ఒకసారి చూడండి.
సో వాట్ ఈస్ దిస్ నేషనల్ క్వాంటమ్ మిషన్? ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇప్పుడు కాదమ్మా, 2023లో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రస్తావన వచ్చింది. 2023లో మన క్యాబినెట్ ఉంది కదా, క్యాబినెట్, ఈ క్యాబినెట్కి హెడ్ ఎవరమ్మా? ప్రైమ్ మినిస్టర్. ఓకే, క్యాబినెట్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు అప్రూవల్ ఇచ్చారు. దేనికి అప్రూవల్ ఇచ్చారంటే నేషనల్ క్వాంటమ్ మిషన్కి అప్రూవల్ ఇచ్చారు. సో ఇది 2023లో వచ్చిన అప్డేట్. సో దీన్ని టేక్ కేర్ చేసే నోడల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఏదంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుందన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. అయితే దీనికి ఒక టార్గెట్ కూడా పెట్టారు. 2023 నుంచి 2031 అంటే 2023లో అమలు చేస్తారు. టార్గెట్ ఇయర్ ఏంటమ్మో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద టార్గెట్ ఇయర్? 2031 వరకు ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ మనకి ఎఫిషియెంట్గా అయితే ఉంటుందంట. సో దీని ద్వారా ఏంటి అంటే మనకి ఎస్పెషల్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D. ఏ R&D అంటే ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో క్వాంటమ్ టెక్నాలజీని చాలా విరివిగా ఫాలో అవ్వాలి. దీనికి సంబంధించి హై అప్గ్రేడేషన్ మనకి ఉండాలి. ఓకే, ఆల్రెడీ మనకి కొన్ని దేశాలు లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, ఆస్ట్రియా, నాట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రియా కానీ, ఫిన్లాండ్, ఈవెన్ ఫ్రాన్స్, కెనడా, చైనా, ఈ దేశాలన్నీ క్వాంటమ్ మిషన్ తీసుకున్నాము. సో క్వాంటమ్ మిషన్ ఈ దేశాల తర్వాత భారతదేశం 7వ దేశంగా ఉంటుంది టు అడాప్ట్ దిస్ క్వాంటమ్ మిషన్. సో మనకి క్వాంటమ్ బిట్స్లో మనకి ఇప్పుడు కంప్యూటర్స్ అయితే చాలా ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, లైక్ విత్ సో మచ్ ప్రిసిషన్ ఇవి పనిచేయబోతున్నాయి. ఓకే, సో నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి కూడా మనం చూసాం. సో వీళ్ళు ఇప్పుడు చేసిన మనకి లైక్ డిస్కవరీస్ ఈ క్వాంటమ్ మిషన్ అచీవ్ చేయడానికి మనకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయబోతున్నాయి. డన్. సో వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి, కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ మనం సబ్జెక్టివ్గా చూస్తున్నాం. సూపర్ కండక్టర్స్ అంటే ఏంటి అండ్ ఆల్సో వాట్ ఈస్ నేషనల్ క్వాంటమ్ మిషన్. ఓకే, సో ఇప్పుడు what we have to talk about నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. బట్ ఈ వీడియో ఫస్ట్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో వాళ్ళకి ఇంకొకసారి రీక్యాప్ అమ్మా. సో నోబెల్ ప్రైజ్ని మనకి ఎవరు అనౌన్స్ చేస్తారు? స్వీడన్కి సంబంధించి ద రాయల్ స్వెడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇది ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజ్ని అనౌన్స్ చేస్తుంది. అసలు నోబెల్ ప్రైజ్ అనే పేరు మనకి ఎలా వచ్చింది అంటే ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఆల్ఫ్రెడ్ నోబెల్. గుర్తుపెట్టుకున్నాము, ఆల్ఫ్రెడ్ నోబెల్ తర్వాత దీన్ని నేమ్ చేయడం జరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరంటే డైనమైట్ని, హీ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ డైనమైట్. డైనమైట్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తిని. ఓకే, సో దీని ద్వారా మనకి హ్యూమన్ కైండ్కి చాలా కృషి చేశారు కాబట్టి. అండ్ ఫస్ట్ అవార్డ్స్ ఎప్పుడు వచ్చాయంటే 1901లో ఫస్ట్ టైం వీళ్ళు అవార్డ్స్ అయితే ప్రకటించడం జరిగిందమ్మా. అండ్ ఇంకొకటి ఈ నోబెల్ ప్రైజ్ని ఎన్ని గ్రౌండ్స్లో ప్రకటిస్తారంటే ఒకటి ఫిజిక్స్. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం బైపీసీ. సో బైపీసీలో ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ అండ్ బయాలజీ. బయాలజీని మనం ఇక్కడ ఏమంటాం ఫిజియాలజీ లేదా మెడిసిన్. అవునా, ఫిజియాలజీ లేదా మెడిసిన్. అండ్ ఆల్సో సో 3 గ్రౌండ్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి లిటరేచర్, పీస్ అండ్ ఆల్సో ఎకనామిక్ సైన్సెస్. లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్ సైన్స్ అమ్మ. అంటే నోబెల్ ప్రైజ్ మొత్తం ఎన్ని గ్రౌండ్స్లో ఇస్తారంటే మొత్తం 6 గ్రౌండ్స్లో ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, 1 ఈజ్ బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ అండ్ ఎకనామిక్ సైన్స్. ఓకే, సో ఈ 6 గ్రౌండ్స్లో మనకైతే నోబెల్ ప్రైజ్ని ప్రతి సంవత్సరం వీళ్ళైతే ప్రకటించడం జరుగుతుంది. అయితే ఫిజిక్స్కి సంబంధించి మనకి ఎవరు అవార్డు ఇస్తారంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. కెమిస్ట్రీ కూడా అంతేనమ్మా. ఓకే, దీనికి సంబంధించి కొన్ని కమిటీస్ ఉంటాయి. ఈ అవార్డ్ సెరిమనీ ఎక్కడ జరుగుతుందని అడుగుతారు. అవార్డు సెరిమనీ, ఈ అవార్డ్స్ ఎక్కడ ఇస్తారు అంటే అవార్డ్ సెరిమనీ మనకి స్టాక్ హోమ్. ఎక్కడ ఇస్తారమ్మా? స్టాక్ హోమ్లో ఇస్తారు. స్టాక్ హోమ్ ఇట్ ఈజ్ ఇన్ స్వీడన్. ఓకే, ఏ మంత్లో ఇస్తారంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ అయితే ఇస్తారమ్మా. అయితే పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం ఎక్కడ ఇస్తారు అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ స్టాక్ హోమ్ సెరమనీ. దీనికి సపరేట్గా ఇంకొక సెరమనీ అదే రోజు ఓస్లో నార్వే దేశంలో సెరమనీ కండక్ట్ చేస్తారు. ఓస్లో నార్వే, ఇక్కడ మనకి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓస్లో ఎక్కడుందమ్మా? ఇట్ ఈస్ ఇన్ నార్వే. ఇస్ ఇస్ క్లియర్?
సో ఈ పాయింట్స్ చూసుకోండి. మనకు ఆల్రెడీ మన వీడియోస్లో మనం ఆల్రెడీ బయాలజీ, దట్ ఈస్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ కేటగిరీ చూసాం. ఫిజియాలజీ అండ్ మెడిసిన్ కేటగిరీ చూడలేని వాళ్ళు ఒకసారి బ్యాక్ చూడండి, తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. సో ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ కేటగిరీలో ఎవరికి ఈ అవార్డు వచ్చింది, ఫిజిక్స్లో ఎవరికి ఈ అవార్డు వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనకి భారతదేశం తరపున ఫస్ట్ ఇండియన్ నోబెల్ లారియట్ ఎవరని అడుగుతారు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ నోబెల్ లారియట్ ఎవరని కూడా అడుగుతారమ్మ. భారతదేశం తరపున నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కమెంట్ చేస్తారు. భారతదేశం తరపున నోబెల్ ప్రైజ్ ఎవరెవరికి వచ్చింది? సో ఫస్ట్ టైం 1913 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి వచ్చిందమ్మా. అదైనా చెప్పుకున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది అంటే ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్. సో లిటరేచర్లో మనకి గీతాంజలి అనే పుస్తకానికి గాను వచ్చింది. గీతాంజలి అనే పుస్తకానికి గాను రవీంద్రనాథ్ ఠాగూర్కి 1913లో వచ్చింది. నెక్స్ట్ 1930, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ టైం ఒక ఫిజిసిస్ట్కి వచ్చిందమ్మా. వాట్ ఈజ్ హిజ్ నేమ్? హీజ్ నేమ్ ఈజ్ సివి రామన్. ఏ గ్రౌండ్లో వచ్చిందంటే ఇన్ ద గ్రౌండ్ ఆఫ్ ఫిజిక్స్, బికాస్ హీ డిస్కవర్డ్ రామన్ ఎఫెక్ట్. అవునా? అండ్ కొంతమంది పేర్లు మనకైతే ఖచ్చితంగా చూసుకోవాలి. 1968 హర్ గోబింద్ ఖొరానా. ఎవరమ్మా? హర్ గోబింద్ ఖొరానా గారికి వచ్చింది. ఏ గ్రౌండ్లో వచ్చింది అంటే మెడిసిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్. సో మెడిసిన్ హర్ గోబింద్ ఖొరానా. సో ఎందుకంటే ఈయన హర్గోబింద్ ఖొరానా గారు మెడిసిన్లో ప్రోటీన్ సింథసిస్ అండ్ జెనెటిక్ కోడ్కి సంబంధించి జీన్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగిందంట. ప్రోటీన్స్ అండ్ జీన్స్, దానికి గాను హర్గోబింద్ ఖొరానాకి 68లో వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 1979లో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ మదర్ టెరిసా గారికి ఆవిడ చేసిన ఒక సెల్ఫ్లెస్ వర్క్ ఫర్ ద పూర్ అండ్ ద సిక్ ఇన్ కోల్కతా ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చిందంటే పీస్. ఆవిడ చేసిన సంఘ సేవకి, ఓకే, ఆవిడ కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ పెట్టి ఇలా చాలా పూర్కి సిక్ పీపుల్కి ఆవిడ సేవ్ అయితే చేసిందమ్మ. 1983 సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఫస్ట్ 5 రెసిపియెంట్స్ చూసుకుందాం. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది అని అడుగుతారు. ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది అంటే ఎస్, అగైన్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిందమ్మ. సో ఈయన ఏంటంటే స్టార్స్కి సంబంధించి, డ్వార్ఫ్ స్టార్స్కి సంబంధించి ఈయన ఒక పాయింట్ తీసుకొచ్చారు. అండ్ 1998లో ఇలా కూడా అడుగుతారు. ఫస్ట్ ఎకానమిస్ట్ అమర్త్య సేన్ ఎకానమీ విభాగంలో వచ్చిందమ్మ. భారతదేశంలో ఫస్ట్ ఎకానమిస్ట్ హూ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఎవరు అంటే ఆన్సర్ ఈజ్ అమర్త్య సేన్. ఎవరమ్మా? ఎస్, వెరీ గుడ్, అమర్త్య సేన్. సో ఈయన ఎకనామిక్స్, సోషల్ చాయిస్ థియరీ అండ్ డెవలప్మెంట్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను వచ్చింది. అండ్ ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి, బికాజ్ ఇక్కడ మనకి ప్రాబబుల్ బిట్స్ ఉన్నాయమ్మా. ఇదంతా స్టాటిక్ జీకే కింద వస్తుంది. సో మీరు కొన్ని పుస్తకాలు తీసి బైహార్ట్ చేస్తారు కదా, అలా చేయకూడదు. కాంటెక్స్ట్ బట్టి చూసేసుకోండి. 2009లో మనకి ఎవరికి వచ్చిందంటే వెంకట రామకృష్ణన్ గారికి వచ్చింది. 2009లో వెంకట రామకృష్ణన్ గారికి ఈ అవార్డు అయితే వచ్చిందమ్మా. సో వెంకట రామకృష్ణన్ గారికి ఏ విభాగంలో వచ్చింది అంటే కెమిస్ట్రీ, బికాజ్ ఈయన రైబోజోమ్స్ మీద వర్క్ చేశారమ్మ. కెమిస్ట్రీ విభాగంలో, బికాజ్ యాజ్ హీ వర్క్డ్ ఇన్ రైబోజోమ్స్ గురించి చేశారు. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రైబోజోమ్స్ని ఏమని పిలుస్తారు, రైబోజోమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. 2014లో కైలాష్ సత్యర్థి గారికి వచ్చారు. చైల్డ్ లేబర్, చిల్డ్రన్ రైట్స్కి సంబంధించి ఆయన చాలా పోరాడారు. కైలాష్ సత్యర్థి గారికి పీస్ విభాగంలో వచ్చింది, బికాస్ హీ ఫాట్ అగైన్స్ ద చైల్డ్ రైట్స్. ఓకే, హీ ఫైట్ అగైన్స్ ద చైల్డ్ లేబర్. అండ్ 2019 రీసెంట్ అమ్మ అభిజిత్ బెనర్జీ గారికి వచ్చింది. ఎకానమీలో పోవర్టీకి సంబంధించి ఒక థియరీ ఇవ్వడం జరిగింది. అభిజిత్ బెనర్జీ, ఎకనామిక్ సైన్సెస్. సో ఇది ఇప్పుడు వరకు మనకి భారతీయులకు వచ్చిన నోబెల్ ప్రైజ్ మొత్తం లిస్ట్ అమ్మ. అయితే ఇవన్నీ బైహార్ట్ చేయాలంటే గుర్తుపెట్టుకుంటే మంచిదే, బికాజ్ మనకి లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఉంది, కరెక్ట్ ఇన్కరెక్ట్ పేరు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి కొన్ని బిట్స్ నేను లైక్ ఫ్రేమ్ చేస్తాను. దీన్ని బట్టి ఇప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం తరపున ఆర్ ఏ భారతీయుడికి మొట్టమొదటి
నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఆర్ లిటరేచర్ విభాగంలో ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్. దిస్ ఇస్ వన్ క్వశ్చన్. లిటరేచర్ విభాగంలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ సంవత్సరం అని అడుగుతారు? 1913. అండ్ వాట్ ఈస్ ద బుక్ అమ్మా? గీతాంజలి. ఇది ఒక ప్రాబబుల్ క్వశ్చన్. విచ్ ఇండియన్ ఫిజిసిస్ట్ వాజ్ అవార్డెడ్ ద ఫస్ట్ నోబెల్ ప్రైజ్? ఏ భారతీయ ఫిజిసిస్ట్ కి ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే, ఎస్ అగైన్ వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ సివి రామన్. సివి రామన్ ఫస్ట్ ఏ విభాగంలో? ఫిజిక్స్ విభాగంలో. అండ్ మెడిసిన్ విభాగంలో ఫస్ట్ ఎవరికి వచ్చింది? మెడిసిన్ విభాగంలో ఫస్ట్. ఎందుకు? బికాస్ మెడిసిన్ ఇంకెవరన్నా ఉన్నారో? ఇంకెవరు లేరు. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇప్పటికి ఈయనే. మెడిసిన్ విభాగంలో ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే హరగోబింద్ ఖురానా. అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అంటే మదర్ టెరిసా. లేదా పీస్ అంటే మీరు ఫస్ట్ 4 చూసారా? అన్ని ఫస్ట్లే. మొదటి 4 అన్ని ఫస్ట్లే. ఓకే. అండ్ మదర్ టెరిసా పీస్ విభాగంలో వచ్చింది. అండ్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గుర్తుపెట్టుకొని ఫిజిక్స్ సెకండ్ ప్రైజ్ అయ్యిందమ్మ. మళ్ళీ ఇలా అడుగుతారు, ఎకానమీలో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఎకానమీలో ఏ భారతీయుడికి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ వచ్చిందని అడుగుతారు. ఆన్సర్ ఏంటమ్మా? అమర్త్య సేన్. సో ఇలా ఫస్ట్ కేటగిరీస్ అన్ని ఒకసారి చూసుకోండి అమ్మ. అండ్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఎవరికి వచ్చినట్టు? వెంకట రామకృష్ణ గారికి వచ్చినట్టు. కైలాస్ సత్యార్థి, మదర్ టెరిసా. సో ఇది సెకండ్. కైలాస్ సత్యార్థి సెకండ్ అమ్మ. ఫిజిక్స్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్, ఇది సెకండ్. అభిజిత్ బెనర్జీ, అమర్త్య సేన్ ఫస్ట్ కదా. అభిజిత్ బెనర్జీ మళ్ళీ సెకండ్, బట్ రీసెంట్ అది. ఓకే. సో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వాళ్ళ పిక్చర్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మదర్ టెరిసా బాగా విజువల్గా తెలుసు. సో పేరు మీరు బై హార్ట్ చేయక్కర్లేదు. సో అభిజిత్ బెనర్జీ గారి ఫేస్ చూడండి. కైలాస్ సత్యార్థి ఎవరో ఒకసారి చూడండి. సో వీళ్ళు ఒకసారి పిక్చర్స్ చూసారనుకోండి, మీకు వాళ్ళు విజువల్గా గుర్తుండిపోతారు. ఇలా మనం కరెంట్ అఫైర్స్ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించి స్టాటిక్ కూర్చుని నోబెల్ ప్రైజ్ బుక్స్ తీసామా, పీడిఎఫ్ బట్టి కొట్టామా అలా కాదు. కాంటెక్స్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించి స్టాటిక్ పార్ట్ రివైజ్ చేసేయండి. నేను ఎందుకు ఇంత స్పెషల్గా ఇవన్నీ రాస్తానంటే చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటే సరిపోద్ది. కానీ మనకి క్వశ్చన్స్ అలా అడగట్లేదు కదా. ఒక టాపిక్ నుంచి సబ్జెక్టివ్గా లింక్ చేస్తున్నాడు, స్టాటిక్ జీకేకి వెళ్తున్నాడు. సో మీరు మల్టీ డైమెన్షనల్గా చదవాలి. ఇస్ ఇస్ క్లియర్? ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్, ద సేమ్ ఆర్టికల్. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనం ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ చూసాం. ముందు ఆర్టికల్లో ఫిజిక్స్ చూసాం. ఇప్పుడు ఏంటమ్మా? కెమిస్ట్రీ. సో సైంటిస్ట్ హూ వన్ ద కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ ప్రైజ్. అగైన్ 3 members షేర్ చేసుకున్నారు. రిచర్డ్ రాబ్సన్ ఆఫ్ ఆస్ట్రేలియా, సుసుము కిటగావా ఆఫ్ జపాన్, ఒమర్ యాగి ఆఫ్ జార్డేనియా యాజ్ వెల్ as అమెరికన్. సో 2 నేషనాలిటీస్ ఉన్నాయమ్మా. ఓకే. సో వీళ్ళు ఏం చేశారు? దే డిస్కవర్డ్ వాట్ అమ్మా? దే వర్ అవార్డెడ్ ఫర్ ద డిస్కవరీ అండ్ క్రియేషన్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్, MOF అంటారు. సో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ కి సంబంధించి వీళ్ళు డిస్కవరీ చేశారంట. సో ఇవి బేసిక్గా ఏంటంటే ఇవి ఒక న్యూ క్లాస్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పచ్చు. అంటే వీళ్ళు మెటల్స్ని, ఆర్గానిక్ కాంపౌండ్స్ని కంబైన్ చేసి ఒక న్యూ క్లాస్ ఆఫ్ మెటీరియల్ తీసుకొచ్చారమ్మ. దాన్ని ఏమంటారు? మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. ఓకే. దీనికి సంబంధించి వీళ్ళు ప్రైజ్ అమౌంట్, ఓకే, ఇది సేమ్ 11 మిలియన్ స్వెడిష్ క్రోనర్. గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీ విభాగంలో ఈ ముగ్గురికి వచ్చింది సుసుము కిటగావా, ఒమర్ యాగి అండ్ రిచర్డ్ రాబ్సన్. ఓకే. సో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్కి సంబంధించి ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవి బేసిక్గా ఏంటంటే ఒక రకమైన న్యూ క్రిస్టలిన్ మెటీరియల్స్ అమ్మ. సో మెటల్ అయాన్స్ని, ఆర్గానిక్ మాలిక్యూల్స్ని కంబైన్ చేసి ఈ మెటీరియల్స్ వీళ్ళు తయారు చేశారు. సో టైనీ క్యావిటీస్, పోరస్ క్యావిటీస్ ఉంటాయి. ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, బికాజ్ లైట్ వెయిట్ మెటల్ షీట్స్ వాడతారు కాబట్టి. అండ్ ఆల్సో వెరీ ఫ్లెక్సిబుల్ ఉంటాయి. అండ్ వీటికి ఒక అబ్జార్బింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు ఏ మాలిక్యూల్స్ అని అబ్జార్బ్ చేసేయచ్చు. అండ్ ఆల్సో వీళ్ళు ఫిల్టర్ చేయొచ్చు. ఫిల్టర్స్గా పనిచేస్తాయి. ఎందుకంటే వీటి చిన్న చిన్న పోర్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకి ఎలా పనిచేస్తున్నాయి అంటే ఫిల్టర్స్గా పనిచేస్తున్నాయి. అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి అంటే
ఇవి ఏదైనా ఒక మెటీరియల్ అబ్జార్బ్ చేయొచ్చు కాబట్టి మనకి కార్బన్ ఫిల్టర్స్ అవి పెడుతున్నారు, స్మాగ్ టవర్స్ ఇవన్నీ, అంటే పొల్యూటెంట్స్ని ఫిల్టర్ చేయడానికి మనకి టవర్స్ ఇవన్నీ పెడుతున్నారు కదా. సో ఆ కార్బన్ క్యాప్చరింగ్ టవర్స్లో ఇవి వాడచ్చు, ఆ ఎక్విప్మెంట్లో వాడచ్చు. వాటర్ని క్లీన్ చేయొచ్చు, వాటర్ హార్వెస్టింగ్ చేయొచ్చు, పొల్యూటెంట్స్ని రిమూవ్ చేసి ఒక ఫిల్టర్గా ఇది బెటర్గా పనిచేస్తుంది. అండ్ డ్రగ్స్ని అబ్జార్బ్ చేసి మనకు కావాల్సిన చోటుకి ఇది ఏం చేస్తుందమ్మా, డ్రగ్ డెలివరీ కూడా చేస్తుందంట. ఓకే. అండ్ రాబ్సన్ గారు 1970లోనే ఈయన ఫస్ట్ MOF లైక్ స్ట్రక్చర్ అని బిల్డ్ చేశారంట. సో కిటగావా గారు దీనికి పోరస్, అంటే దీనికి పోరస్ నేచర్ ఉండేలా చూసుకున్నారు. సో గ్యాస్ ఫ్లో ఫ్రెండ్లీ మెటీరియల్గా ఇది తయారు చేయడానికి చాలా తోడ్పడ్డారు. అండ్ యాగి గారు ఏం చేశారంటే ఈ MOF అనే పదం, అంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అనే పదాన్ని క్రియేట్ చేసింది యాగి గారు. అండ్ ఈయన స్టేబుల్ ట్యూనబుల్ ఫార్మ్స్లోకి ఈ మెటీరియల్ని తీసుకొచ్చారమ్మ. సో ఇప్పుడు నుంచి ఇంకా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ మీద ఎక్కువ రీసెర్చ్ అవుతుంది. సో జియోలైట్స్ ఇవన్నీ ఇంకా వాడడం మానేశారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మెటీరియల్ డిజైన్ అండ్ ఆల్సో గ్రీన్ టెక్నాలజీస్కి ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్గా ఉండబోతుంది. క్లియర్? సో ఫస్ట్ 2 ఆర్టికల్స్ మనకి నోబెల్ ప్రైజ్కి సంబంధించి అప్డేట్స్ అమ్మ. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్, US Senate కన్ఫర్మ్స్ గోర్ యాజ్ అంబాసిడర్ టు ఇండియా. సో మనకి ఒక దేశం వేరే దేశానికి అంబాసిడర్స్ని నియమిస్తూ ఉంటుంది. ఎందుకు? ఈ అంబాసిడర్స్ ఎక్కడ ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఒక అంబాసిడర్ భారతదేశానికి వచ్చారు. ఓకే, హీజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ US టు ఇండియా. సో వీళ్ళకి ఏంటంటే ఒక ఎంబసీ ఉంటుంది, US ఎంబసీ ఇండియాలో. సో అక్కడ వీళ్ళు స్టే చేస్తారు. సో వీళ్ళ పని ఏంటంటే ఎప్పుడైనా భారతదేశానికి అమెరికన్స్ వచ్చినా, అంటే టూరిజం అవ్వచ్చు, సెటిల్ అవ్వడానికి అవ్వచ్చు, మన భారతదేశంలో ఉండే అమెరికన్స్ యొక్క రైట్స్ని, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే రిజాల్వ్ చేయడానికి, ఆర్ అమెరికా భారతదేశం మధ్య ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కన్నా, ఏదైనా నెగోషియేషన్స్ కన్నా మాట్లాడడానికన్నా ఈ ఎంబసీస్లో ఉంటారమ్మ. ఇలా అన్ని దేశాలు అంబాసిడర్స్ని నియమించుకుంటారు. ఓకే. సో US సెనెట్ మనకి రీసెంట్గా ఏం కన్ఫర్మ్ చేసిందంటే సెర్జియో గోర్, he was ambassador to India and special envoy for South and Central Asia. సో సెర్జియో గోర్ గారిని ఇండియాకి US అంబాసిడర్గా నియమించింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆన్ గోయింగ్ ఈ ట్రంప్ ఇష్యూస్ వల్ల ఈ అపాయింట్మెంట్ మనకి ఇంపార్టెంట్ అమ్మ. ఓకే. సో పాల్ కపూర్ వచ్చేసి అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా. సో దీని ద్వారా భారతదేశం మరియు అమెరికా టైస్ ఎంతవరకు రివైవ్ అవుతాయని చెప్పి మనం భావిస్తున్నాం. సో మనకి ఆసియాన్ సమిట్లో కూడా మనకి మోదీ ట్రంప్ అయితే కలవబోతున్నారమ్మా, బికాజ్ నాకు నెక్స్ట్ అప్కమింగ్ ఆసియాన్ సమిట్ ఉంది కాబట్టి. అండ్ గోర్ ఏం చెప్పారు అంటే హీ వోట్ టు మేక్ ట్రేడ్ ఫెయిర్ కర్బ్ ఇండియాస్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్. సో భారతదేశం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకునేలా చేసి, సో భారతదేశం అమెరికా మధ్యన ట్రేడ్ రిలేషన్స్, ఫెయిర్ ట్రేడ్ రిలేషన్స్ ఉండేలా చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ పాల్ కపూర్, హీజ్ ఇండియన్ ఆరిజిన్ స్కాలర్. ఈయన ఇండియా పాకిస్తాన్ రీజనల్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఈయన ఒక స్కాలర్ కమ్ ఎక్స్పర్ట్ అనమాట. క్లియర్? సో గుర్తుపెట్టుకోండమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్, గోర్ని అంబాసిడర్గా US సెనెట్ రీసెంట్గా మనకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్యాపిటల్ కరెన్సీ ప్రెసిడెంట్ ట్రంప్ ఎన్నో ప్రెసిడెంట్ కమెంట్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రంప్ ఎన్నవ ప్రెసిడెంట్ అని అడిగే అవకాశం ఉంది. డన్. నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ నేషనల్ న్యూస్. సో ఇంటర్నేషనల్లో మనం ఏం కవర్ చేసాం, నోబెల్ ప్రైజ్ సంబంధించి అప్డేట్స్ చూసాం. అండ్ దాంతోపాటు ఏంటమ్మా, సమ్ అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్. ఓకే. నెక్స్ట్ నేషనల్లో Union government plans to showcase PM Kusum and PM Surya solar programs to be showcased in African countries and island nations via International Solar Alliance platform. I think మనం నిన్న క్లాస్లో మనం చాలా క్లియర్గా PM సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన గురించి ఐ హ్యావ్ టాక్ మెనీ పాయింట్స్ అమ్మ. ఎవరైనా ఆ సెషన్ మిస్ అయినట్టయితే ఒకసారి చూడండి. సో మనకి నిన్నటి నుంచి మనకి కరెంట్ అఫైర్స్ వీడియోస్ లైవ్లో స్ట్రీమ్ అవ్వట్లేదు. సో మనకి కంప్లీట్గా మనకి వీడియోస్ మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే మనకి లైవ్ కాలంలో రాదమ్మా, వీడియోస్ కాలంలో వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ క్లాస్ మిస్ అయ్యారో నిన్నటిది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో PM సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన గురించి అండ్ కొన్ని ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ అని స్పెషల్గా అడ్రస్ చేయడం జరిగింది. సో అది మీరు చూస్తే మీకు కంప్లీట్ హోలిస్టిక్ ఇన్ఫర్మేషన్ వస్తుందమ్మా. సో నిన్న ఆల్రెడీ క్లాస్లో చెప్పేశాను కాబట్టి ఈరోజు నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు. మిస్ అయిన వాళ్ళు తప్పకుండా చూడండి. సరే, ఈ రోజు క్లాస్లో అయితే PM కుసుమ్ గురించి మాట్లాడతాను. సో చెప్పండి,
ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఏంటి? సో భారతదేశంలో ఆల్మోస్ట్ మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం 1 crore హౌస్ హోల్డ్స్ వరకు మినిమం. ఓకే, 1 crore హౌస్ హోల్డ్స్ వరకు మనకి వాళ్ళకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ, బేసిక్ ఎలక్ట్రిసిటీ వాళ్ళే ఉత్పత్తి చేసుకునే కెపాసిటీ ఉండాలి. సో ప్రతి ఒక్కరు ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ పెట్టుకోవాలని చెప్పి మనం దానికోసం లోన్స్ ఇవ్వడం కానీ, కొలాటరల్ ఫ్రీ లోన్స్ ఇవ్వడం కానీ, ఓకే, సబ్సిడీస్ ఇవ్వడం కానీ, ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. సో అదే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. దెన్ వాట్ అబౌట్ పిఎం కుసుమ్? పిఎం కుసుమ్ గురించి చెప్పాలి ఫాస్ట్గా. పిఎం కుసుమ్ ఈ పాయింట్ని కూడా నేను క్లాస్లో నేను అడ్రస్ చేశాను, బట్ అది డీటెయిల్గా మాట్లాడుకోలేదమ్మా. ఎస్ ఆర్ నో? పిఎం కుసుమ్ గురించి ఎస్ ఐ హ్యావ్ టాక్. ప్రధానమంత్రి పిఎం కుసుమ్ అంటే ఏంటమ్మా? ప్రధానమంత్రి కిసాన్ అంటే ఫార్మర్స్, కిసాన్ ఊర్జా ఏవం ఉత్థాన్ మహాభియాన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఎం కుసుమ్ అని అడిగితే దీని గురించి చెప్పండి. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2019లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో పిఎం కుసుమ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం లేదు, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెంచాలి, రైతుల యొక్క ఆదాయం పెంచాలి, అంటే వీళ్ళకి ఎనర్జీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి వయా ప్రొవైడింగ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఓకే, సో వీళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వీళ్ళు హార్వెస్ట్ చేసుకోవాలి? నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే దగ్గర 40% ఎలక్ట్రిసిటీని తెచ్చుకోవాలి. ఒక టార్గెట్ ఇయర్ కూడా పెట్టుకున్నారు, 2030 టార్గెట్ ఇయర్. సో ప్రతి ఒక్కరు, ప్రతి ఫార్మర్, ఓవరాల్గా మనకు భారతదేశంలో ఫార్మర్స్ అందరూ 34,800 మెగావాట్లు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ కాకుండా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తెచ్చుకోవాలి బై మార్చ్ 2026. దీనికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 34,422 కోట్లు అయితే వీళ్ళు ఖర్చు పెట్టిపోతున్నారంట. అండ్ ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్టర్ ఎవరో కమెంట్ చేయలేం. ఓకే, సో దీంట్లో మెయిన్ పిఎం కుసుమ్ కింద ఎలిజిబుల్ ఎవరు అంటే ఫార్మర్స్, గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, పంచాయత్స్, కోఆపరేటివ్స్, వాటర్ యూజర్ అసోసియేషన్స్. సో వీళ్ళందరూ దీంట్లో ఎలిజిబుల్ అమ్మ. అర్థమైందా? సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ పిఎం కుసుమ్ హిట్ అయిందా ఫట్ అయిందంటే బాగా హిట్ అవుతుంది, లైక్ హిట్ అయింది, సక్సెస్ఫుల్ అయింది. ఈ సోలార్ పంప్స్, ఓకే, మనకి సోలార్ ప్యానల్స్, అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఇవన్నీ వాళ్ళు చాలా చక్కగా ఎక్విప్ చేసుకున్నారు. అయితే మన ఈ సక్సెస్ అయిన ఈ ప్రోగ్రామ్స్, ఒకటి పిఎం కుసుమ్, ఇంకొకటి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? ఫిబ్రవరి 2024 లాస్ట్ ఇయర్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 2019. సో ఈ రెండు సక్సెస్ అయిన సందర్భంలో వీటిని మనం మిగతా దేశాలకి ఎగ్జాంపుల్స్గా చూపించాలి. బికాజ్ మనలాంటి సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఉంది, ఆఫ్రికన్ నేషన్స్, మెనీ ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి, వీటికి చక్కగా సన్లైట్ వస్తుంది. సో ఏ దేశాలు అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఉన్నాయో నేను దీని గురించి కూడా మాట్లాడతాను. ఆ దేశాలకి మనం ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపించాలి అని చెప్పి దీంట్లో యుఎన్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుందంట. సో దీని ద్వారా మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది మనకి స్ట్రాంగ్ అవుతుందామా. సో పిఎం కుసుమ్ గురించి ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పడం జరిగింది, ఒకసారి కూడా ఇక్కడ చూడండి. ఓకే, సో ఒరిజినల్ టార్గెట్ ఏంటంటే యాక్చువల్ 2022 పెట్టుకున్నారు, 2026కు మార్చారమ్మ. ఓకే, సో సోలార్ పంప్స్ని పెట్టాలి స్టాండ్ అలోన్. దగ్గర 17.5 lakh ప్లాన్ చేశారమ్మ వీళ్ళు. అండ్ డీసెంట్రలైజ్ సోలార్ ప్లాంట్స్ ఇప్పుడైతే 6% కంప్లీట్ అయ్యాయంట. గ్రిడ్ కనెక్టెడ్ అయితే మనకి దగ్గర 16 to 25% కంప్లీట్ అయ్యాయి. అండ్ పిఎం సూర్యఘర్ స్కీమ్ గురించి కూడా వీళ్ళు హైలైట్ చేద్దామని యూనియన్ క్యాబినెట్ అయితే దీంట్లో ప్లాన్ చేస్తున్నాము. అయితే కమెంట్ ఫాస్ట్, వాట్ ఈస్ దిస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్? దీని గురించి ఫాస్ట్ కమెంట్ చేయాలి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, మెనీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దేర్. సో దీన్ని ఫౌండ్ చేసింది 2015 అమ్మ. సో November 30th. దీన్ని ఫౌండ్ చేసింది ఎవరో కాదు, భారతదేశం మరియు ఫ్రాన్స్ ఇద్దరు కలిసి దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది.
ఓకే, ప్యారిస్ సమ్మిట్ మనకి సిఓపి సమ్మిట్కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ కూర్చొని డిస్కస్ చేసుకుని దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఇట్ ఈజ్ ఇన్ గురుగ్రామ్, హర్యానాలో ఉందమ్మా. సో దీంట్లో మనకి దగ్గర దగ్గర 120+ UN మెంబర్స్ అయితే ఉన్నారంట, 120+ UN మెంబర్స్. ఓకే, ఈవెన్ యుఎస్ కానీ, జపాన్, ఫ్రాన్స్, బ్రెజిల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఎవరున్నారు అంటే ఆశీష్ ఖన్నా. సో ఈ దేశాలన్నీ కలిసి ఏం చేస్తాయంటే ఈ సోలార్ పవర్ని ఎలా మనం బెటర్గా హార్వెస్ట్ చేయాలి, దీనికి సంబంధించి టెక్నాలజీ ఎలా అప్గ్రేడ్ చేయాలి, మనకి దేశాలన్నీ కూర్చుని ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటాయి. డన్. నేషనల్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ నేషనల్ న్యూస్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్గా ఆసియాలోనే బిగ్గెస్ట్ ఏవియేషన్ హబ్, వాట్ ఈస్ దిస్ బిగ్గెస్ట్ ఏవియేషన్ హబ్ అమ్మా, NMIA రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ NMIA అంటే నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమ్మ. వాట్ ఈస్ దిస్ NMIA? నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఫస్ట్ ఫేజ్ దీనికి సంబంధించి డెవలప్మెంట్ జరిగిందమ్మా. సో ఈ ఏషియాస్ బిగ్గెస్ట్ ఏవియేషన్ హబ్ ఇది అవ్వబోతుంది. సో దీని ద్వారా ఏషియాస్ లార్జెస్ట్ కనెక్టివిటీ హబ్ అయితే ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో మహారాష్ట్రలో ఉండే ఫార్మర్స్ని గ్లోబల్ మార్కెట్స్కి కనెక్ట్ చేయాలి, ఎస్పెషల్లీ యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్. సో వాళ్ళకి సంబంధించి ఫ్రెష్ ప్రొడ్యూస్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫిషరీస్ని ఫ్రెష్గా, ఫాస్ట్గా మనకి వేరే దేశాలకి అందజేయాలనే కాన్సెప్ట్తో ఇది తీసుకొచ్చారమ్మా. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ కాస్ట్ అయితే తగ్గుతుంది. అండ్ ఎస్పెషల్లీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇది ఒక మంచి కాస్ట్ ఇస్తే మంచి లైవ్లీహుడ్గా అది ఓకే ఇది టర్న్అవుట్ అవ్వబోతుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్స్ అండ్ న్యూ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు. సో మనకి ఇలా అడుగుతారు. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారు నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అంటే వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. అండ్ దీనికి సంబంధించి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ద కాస్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ అక్షరాల 19,650 కోట్లు అంట, 19,650 crores. అండ్ దీనికి సంబంధించి ఆపరేటర్ ఎవరు అంటే అదానీ గ్రూప్ వాళ్ళు ఆపరేట్ చేస్తారమ్మా. సో ఈ NMIA కెపాసిటీ ఏంటి అంటే 90 million ప్యాసింజర్స్ని ఒకేసారి ఇది హ్యాండిల్ చేయగలదంట. అండ్ 3.25 million tons కార్గోని సంవత్సరానికి ఇది హ్యాండిల్ చేయగలదు. సో ఇది మనకి డిసెంబర్ 2025 కల్లా కొంతవరకు కొలిక్కి వస్తుందని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ కనెక్టింగ్ టెర్మినల్స్ యాజ్ వెల్ as సిటీ సైడ్. ఓకే, సో నేషనల్ న్యూస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నావీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పటేల్ టు ఇనాగ్రేట్ ఫస్ట్ ఎవర్ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఇన్ మెహసానా. సో ఫస్ట్ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరగబోతుంది అంటే మెహసానా. దీనికి సంబంధించి ఎవరు ఇనాగ్రేట్ చేస్తారంటే భూపేంద్ర పటేల్ గారమ్మ. అండ్ ఆల్సో మనకి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఉన్నారు. ఓకే, అండ్ వీళ్ళు ఫోకస్ ఏంటి అంటే వాట్ ఈస్ దిస్ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్. వాళ్ళ మేజర్ ఫోకస్ గుజరాత్లో డైరీ ఇండస్ట్రీ ఎలా డెవలప్ చేయాలి, అగ్రో ఇండస్ట్రీస్ ఎలా చూసుకోవాలి, ఆటో కాంపోనెంట్స్, ఇంజనీరింగ్, రెన్యూబుల్ ఎనర్జీ, టూరిజం, ఈ గ్రౌండ్స్లో వీళ్ళు డిఫరెంట్ ఎంటర్ప్రెన్యూర్స్, స్టేక్ హోల్డర్స్తో వీళ్ళు మీటింగ్ పెట్టబోతున్నారు. ఓకే, అండ్ దీంట్లో దగ్గర దగ్గర 13,000కి పైగా పార్టిసిపెంట్స్ వస్తున్నారంట, 200కి పైగా ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తున్నారంట. అండ్ మెనీ పార్ట్నర్ కంట్రీస్ లైక్ జపాన్, నెదర్లాండ్స్, వియట్నాం, సౌత్ కొరియా నుంచి కూడా రిప్రజెంటేటివ్ స్పెషల్గా వీళ్ళు రాబోతున్నారు. సో ఇవన్నీ ఎందుకు అంటే టు ఇంప్రూవ్ జస్ట్ ట్రేడ్ అండ్ కామర్స్ అమ్మ అంతే. అండ్ ఇది ఒక రీజనల్ ఎగ్జిబిషన్. సో రివర్స్ బయ్యర్ సెల్లర్ మీట్ ఉంటుంది. సో బయ్యర్ సెల్లర్స్ అందరూ కలుస్తారు కాబట్టి 40 దేశాల నుంచి దగ్గర దగ్గర సో మన భారతదేశంకి ట్రేడ్ ఆస్పెక్ట్స్ అయితే ఈ కాన్ఫరెన్స్ ద్వారా పెరగబోతుంది. డన్. సో దిస్ ఈస్ అబౌట్ నేషనల్ న్యూస్. నేషనల్ న్యూస్లో మనం 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసాం. డన్. ఓకే, సో నేషనల్ న్యూస్లో మనకి ఏంటమ్మా, సో గుజరాత్లో మనకి ఒక రీజనల్ ఎగ్జిబిషన్ ఈజ్ అ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది.
అండ్ ఎన్ఎంఐఏకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఇనాగ్రేషన్కి నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. సో భారతదేశానికి సంబంధించి 2 ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్ని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ద్వారా వేరే దేశాలకు కూడా వీళ్ళు ప్రమోట్ చేయబోతున్నారు, టార్గెటింగ్ ఆఫ్రికా అండ్ సమ్ ఐలాండ్ నేషన్స్. అండ్ మన నోబెల్ ప్రైజ్ గురించి చూసాం. అండ్ సెర్జియో గోర్గాని యుఎస్కి ఇండియన్ అంబాసిడర్, యుఎస్ వాళ్ళు ఇండియన్ అంబాసిడర్గా ఈయన అపాయింట్ చేయడం జరిగింది. సో నోబెల్ ప్రైజ్ రెసిపియన్స్ అండ్ ఆల్సో ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్లో మనకి ముగ్గురికి ఈ నోబెల్ ప్రైజ్ అయితే వచ్చిందమ్మ. డన్. సో ఇప్పుడు మనం చూడాల్సింది నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ. బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి? బ్యాంకింగ్ అండ్ ఎకానమీలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూపర్ సీడ్స్ ఇరింజలగూడ టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ బోర్డ్. సో వాట్ ఈస్ దిస్? సో బోర్డ్ ఆఫ్ ఇరింజలగూడ టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ని ఆల్మోస్ట్ మనకి ఇది సూపర్ సీడ్ చేసిందమ్మా. ఎన్ని నెలలకి అంటే 12 months బికాస్ ఆఫ్ పర్సిస్టెన్స్ ఫినాన్షియల్ అండ్ గవర్నెన్స్ ప్రాబ్లమ్స్. సో 12 నెలల వరకు దీన్ని పాజ్ చేస్తుందంట బికాస్ దీంట్లో కొన్ని ఫినాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వస్తున్నాయంట. సో ఫెడరల్ బ్యాంక్కి సంబంధించి ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజు ఎస్ నాయర్ గారు ఈయన అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. హీ వాజ్ అసిస్టెడ్ బై ఎ కమిటీ ఆఫ్ అడ్వైజర్స్ మోహనన్ కే అండ్ ఆల్సో టిఏ మొహమ్మద్ సాగర్. గుర్తుపెట్టుకోండి అమ్మ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరంజలగూడ టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ బోర్డ్ని ఇది కంప్లీట్గా కంట్రోల్ చేస్తుందంట. ఎన్ని నెలల వరకు అంటే 12 నెలలు. ఇస్ ఇస్ క్లియర్? బికాజ్ ఎందుకమ్మా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా పెట్టడం జరిగింది. సో దాంట్లో వీళ్ళందరూ పర్సన్స్గా ఉన్నారు. అండ్ ఆర్బీఐ రీసెంట్గా ఒక బ్యాంక్కి కొన్ని యాక్టివిటీస్ ఇలా ఇర్రెగ్యులర్గా ఉన్నాయని చెప్పి రెస్ట్రిక్ట్ చేసింది. ఓకే, కొన్ని వార్నింగ్స్ ఇచ్చింది. సో న్యూ లోన్స్, రెన్యూవల్స్, ఫ్రెష్ డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవేమి ఆర్బీఐ అప్రూవల్ లేకుండా ఇవన్నీ చేస్తుందమ్మా. సో కొంతమంది కస్టమర్స్ దీంట్లో విత్డ్రాల్స్ చేస్తున్నారు. సో ఆర్బీఐ అప్రూవల్స్ అన్ని ధిక్కరించి ఇవి చేస్తుంది. ఆర్బీఐ కూడా మనకి ఎప్పుడెప్పుడు హెచ్చరికలు ఇస్తుంది. సో పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఆర్బీఐ? కంప్లీట్గా దీని యొక్క బోర్డుని ఇప్పుడు కంట్రోల్ చేసింది. ఓకే, అండ్ రెస్ట్రిక్షన్స్ ఆల్సో హిట్ మనకి సద్భావ్ నాగరిక్ Sahakari Bank with also customers not allowed to withdraw only up to 5,000 from their accounts with loans able to be set off against deposits. So మనకి రీసెంట్గా సద్భావ్ నాగరిక్ సహకారీ బ్యాంక్ కూడా రెస్ట్రిక్షన్స్ పంపించిందంట. అండ్ సమార్థ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఒస్మానాబాద్లో ఉంది. దీనికి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పటికప్పుడు రెస్ట్రిక్షన్స్ అవి వెళ్తున్నాయి. బికాజ్ మీది గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా మీరు పనిచేస్తారని చెప్పి. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇరంజలగూడ టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇదొక బ్యాంక్, దీనికి రెస్ట్రిక్షన్స్ ఇచ్చింది. ఈవెన్ బోర్డ్ని కూడా సూపర్ సీడ్ చేసింది. అండ్ సెకండ్ వచ్చేసి సద్భావ్ నాగరిక్ సహకారీ బ్యాంక్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సమార్థ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. సో రిలేటెడ్ మనకి ఇవన్నీ ఒక దగ్గర మీరు రాసుకోండి బికాజ్ మనకి ఇవి నేమ్స్తో సహా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ బజాజ్ ఫిన్సర్వ్ రీబ్రాండ్స్ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెసెస్. సో బజాజ్ ఫిన్సర్వ్ మనకి రీసెంట్గా జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ని రీబ్రాండ్ చేయబోతుంది. దీనికి న్యూ నేమ్ ఏంటి అంటే బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్. దీనికి రీజన్ ఏంటి అంటే బజాజ్ గ్రూప్ రీసెంట్గా మనకి 100% ఓనర్షిప్ని తీసేసుకుంది కదమ్మా. సో అలియన్స్ గ్రూప్ని కొనేసింది. ఓకే, అండ్ 26% స్టేక్ ఇన్ బోత్ ద జాయింట్ వెంచర్స్. ప్రీవియస్గా 74%, 26%, సో 100% ఓన్ చేసింది. సో అందుకే ఈ పాయింట్ ఆఫ్ లో బజాజ్ ఫిన్సర్వ్ ఈ ఇన్స్టిట్యూషన్స్ని కంప్లీట్గా రీబ్రాండ్ చేస్తున్నాము. Done. Next article, AI in eye of new offerings from SAP for enterprise resource planning. So recent గా మనకి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి రీసెర్చ్ కానీ, రోల్ బేస్డ్ అసిస్టెంట్స్ కానీ, అండ్ బిజినెస్ సూట్ ఇన్నోవేషన్స్ కి మనకి ఎస్పెషల్లీ వీళ్ళు లైక్ జౌల్ అసిస్టెన్స్ దీంట్లో అప్గ్రేడేషన్ వచ్చిందమ్మా. సో జౌల్ అసిస్టెన్స్ వీళ్ళు ఇప్పుడు ఎవరితో పార్ట్నర్ అయ్యారంటే దే పార్ట్నర్ విత్ హ్యూమన్స్ ఇన్ స్పెసిఫిక్ రోల్స్ మేనేజింగ్ టాస్క్ వయా స్పెషలైజ్డ్ ఏజెంట్స్. సో ఇప్పుడు కంప్లీట్గా లైక్ మనకి SAPలో కూడా
ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంప్లీట్గా వీళ్ళు ఎక్విప్ చేయబోతున్నారంట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, స్మార్టర్గా డెసిషన్స్ ఉంటాయి. అంటే హ్యూమన్ లైక్ ఇంటర్వెన్షన్కి ఇప్పుడు ఏ కూడా తోడైంది అనుకోండి, దే కెన్ బోత్ డూ సమ్ మ్యాజిక్ అనమాట. ఓకే, అండ్ దీని ద్వారా ఇంకా ఫాస్ట్ పెరుగుతుంది. సో అప్పుడప్పుడు హ్యూమన్ స్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది, బట్ ఏ డస్ నాట్. సో ఖచ్చితంగా మనం స్లో అయినప్పుడు, బికాజ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కూడా కొన్ని గ్రౌండ్స్లో అవసరమే, లైక్ డెసిషన్ మేకింగ్లో కానీ, అది ఎథికల్గా, మోరల్గా, రైట్ రాంగ్గా. సో దానికి ఆ టెక్నాలజీ యాడ్ అయింది అనుకోండి, ఇంకా మరింత ఫాస్ట్ క్విక్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది అనమాట. సో దానికోసమే మనకి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ విప్రో ఓపెన్స్ ఐఓటీ పవర్డ్ ఎక్స్పీరియన్స్ సెంటర్. సో రీసెంట్గా విప్రో కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషనల్ బిజినెస్ ఓపెన్ ఐఓటీ పవర్డ్ ఎక్స్పీరియన్స్ సెంటర్. ఎక్కడ అంటే బెంగళూరు. సో బెంగళూరు ఎక్కడమ్మా? బెంగళూరులో మై విప్రో వర్స్ దగ్గర వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఏం లేదు, వీళ్ళు ఒక బిజినెస్ ఎక్స్పాన్షన్, లైక్ ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్ అని చెప్పచ్చు. సో దీని ద్వారా వీళ్ళు వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. సో ఫ్యూచర్ రెడీ వర్క్ స్పేసెస్కి వీళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి ఒక లైక్ షోకేస్ చేయడం అనమాట. అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హ్యూమన్ సెంట్రిక్ డిజైన్, సస్టైనబుల్ ఇన్నోవేషన్ ఇవన్నీ మామూలే. ఓకే, సో మీకు ఎగ్జామ్లో ఏమడుగుతారు అంటే రీసెంట్గా ఐఓటీ పవర్డ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఎవరు ఓపెన్ చేశారు? టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, విప్రో అంటే వాట్ ఈస్ ద ఆన్సర్? విప్రో అమ్మ. మ్యాక్సిమం మనకి ఈ ఫస్ట్ లైన్ మీద క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ Lupin planning $250 million investment over 5 years to build a pharmaceutical manufacturing plant. ఎక్కడంట? ఫ్లోరిడా. సో లుపిన్ కంపెనీ దగ్గర $250 million అయితే ఇన్వెస్ట్ చేయబోతుందంట. ఫ్లోరిడాలో ఒక ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో లుపిన్ అనేది భారతదేశానికి సంబంధించిన ఒక ఫార్మా కంపెనీ అమ్మ. ఓకే, సో ఫ్లోరిడా అంటే లైక్ ఈ యూఎస్ టారిఫ్స్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పటికీ, సో ఇట్ బికెమ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు ఇన్వెస్ట్ దిస్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. సో దీని ద్వారా ఏంటంటే దగ్గర 25 క్రిటికల్ రెస్పిరేటరీ మెడిసిన్స్ వీళ్ళు తయారు చేస్తారంట. సో లైఫ్ సేవింగ్ ఆల్బిట్రాల్ ఉంది కదా, ఇన్హేలర్స్ మనం వాడతాం అది. ఓకే, ఇది ఎస్పెషల్లీ ఆస్మా ఉన్న పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో అమెరికా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్కి స్టాండర్డ్గా ఉండేటట్టే మనం ఈ మెడిసిన్స్ని తయారు చేస్తాం. Okay, and Lupin, the plant complements Lupin's existing presence in Florida. సో దీని ద్వారా ఇది ఎస్పెషల్లీ రెస్పిరేటరీ డ్రగ్స్నే ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉత్పత్తి చేయాలని చెప్పి టార్గెట్ అయితే పెట్టిందాము. ఓకే, సో ఈ $250 million మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చు అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, నెక్స్ట్ 6th article in banking and economy. Reserve Bank of India imposed several restrictions on Bhagat Urban Cooperative Bank Limited, Solan, effective from October 8, 2025 for 6 months. So RBI మనకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చిందంట భగత్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించి. ఇది సోలన్లో ఉందమ్మా, దానికి సంబంధించి స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ ఇచ్చిందంట. సో ఇది ఈ బ్యాంక్ ఇప్పటి నుంచి కొత్త లోన్స్ని గ్రాంట్ కానీ రెన్యూ కానీ చేయకూడదమ్మా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. సో లయబిలిటీస్కి సంబంధించి ఫ్రెష్ డిపాజిట్స్ ఏమి కూడా వేటికి అప్రూవల్ ఇవ్వకూడదు. సో విత్డ్రాల్స్ మనకి దర్ క్యాప్డ్ ఎట్ 10,000 rupees పర్ డిపాజిటర్. విత్డ్రాల్ చేసుకోవాలంటే ఒక డిపాజిటర్ 10,000 రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవాలి. ఓకే, సో అంతకు మించి బికాస్ ఇది రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని ఇది అపోజ్ చేసింది. సో ఎందుకంటే బ్యాంక్ రీసెంట్గా సూపర్వైజరీ కన్సర్న్స్ అండ్ డిపాజిటర్స్ యొక్క లైక్ ప్రొటెక్షన్కి ఇది విరుద్ధంగా పనిచేస్తుందంట. సో అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టిందమ్మా? భగత్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. అయితే ఈ భగత్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సోలన్లో ఉందన్నారు కదా. సో సోలన్ ఇట్ ఈస్ ఇన్ విచ్ స్టేట్ అమ్మ? సోలన్ ఎక్కడో కమెంట్ చేయాలి. వెరీ గుడ్. సోలన్ ఇట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లో ఉందమ్మ. ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచెస్ వెరిఫైడ్ వాట్సాప్ ఛానల్ టు స్ప్రెడ్ ఫినాన్షియల్ అవేర్నెస్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఒక వాట్సాప్ ఛానల్ని లాంచ్ చేసిందంట. ఎందుకు? ఆర్బీఐ కెహతా హై అనే ఒక ప్రోగ్రామ్ని లైక్ ఇచ్చేయడానికి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ ద్వారా ఇస్తుందంట. సో ప్రజలందరూ ఈ ఛానల్లో ఫాలో అయితే మీకు అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తాయి.
ఓకే. అండ్ దీని ద్వారా ఏంటంటే సేఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద టైమ్లీ మెసేజెస్ వస్తాయమ్మా. ఫ్రాడ్ ప్రివెన్షన్, కన్జ్యూమర్ రైట్స్, సైబర్ క్రైమ్, ఓకే, ఈ సైబర్ అటాక్స్ అవి అవుతూ ఉంటాయి కదా అకౌంట్స్ మీద, ఇవన్నీ తగ్గించడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఓకే. ఎవరు వాట్సాప్ ఛానల్ని లాంచ్ చేశారని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఈజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీరు ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఆర్బీఐ క్యూఆర్ కోడ్ వస్తుంది, దాంట్లో దాని మీద స్కాన్ చేస్తే మీకు జాయిన్ అండ్ రిసీవింగ్ అప్డేట్స్ వస్తాయన్నమాట. ఓకే. సో ఇది బ్యాంకింగ్ అండ్ ఎకానమీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ న్యూస్. పంజాబ్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే పంజాబ్ రాష్ట్రం వాళ్ళు, పంజాబ్ రాష్ట్రంలో ఉండే పంజాబ్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసింది. ఎవరితో కొలాబరేట్ అయ్యింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో ఎవరితో కొలాబరేట్ అయ్యారమ్మా? పంజాబ్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇట్ సైన్డ్ an MOU విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఎందుకంట గ్రీన్ హైడ్రోజన్ని ఎలా తయారు చేయాలి, హౌ టు ప్రొడ్యూస్ గ్రీన్ హైడ్రోజన్. ఈ గ్రీన్ హైడ్రోజన్ వాటర్ నుంచి కాదు, బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ని ఎలా తయారు చేయాలి, ఫ్రమ్ బయోమాస్. ఓకే. స్పెషల్గా ప్యాడీ స్ట్రా నుంచి ఎలా తయారు చేయాలో వీళ్ళు మనకి రీసెంట్గా లైక్ ఈ MOU యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని ద్వారా మనకి ఈ బయోమాస్ అంటే మనకు అక్కర్లేని క్రాప్ రెసిడ్యూస్ నుంచి, స్టబుల్ బర్నింగ్ నుంచి, ఓకే, లైక్ ఇవన్నీ వీటి నుంచి మనకి గ్రీన్ హైడ్రోజన్. దీని ద్వారా ఇప్పుడు ఏంటి, స్టబుల్ బర్నింగ్ అంటే పంట కోసాక మనం కాల్చేస్తాం కదా, అవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ వాటిని కొండపెట్టి దాని నుంచి మనకి గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు. దీనివల్ల మనకి పొల్యూషన్ తగ్గి ఎయిర్ క్వాలిటీ పెరుగుతుందమ్మా, రూరల్ ఎకానమీ పెరుగుతుంది, న్యూ ఇన్కమ్ స్ట్రీమ్స్ అయితే పెరుగుతాయి ఫార్మర్స్కి, అండ్ ఆల్సో కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. దీనికోసం ఎవరు MOU సైన్ చేశారని అడుగుతారు. మనకు ఆన్సర్ ఏంటమ్మా? పేడా అండ్ ఆల్సో IISc బెంగళూరు. సో పంజాబ్కి సంబంధించి చీఫ్ మినిస్టర్, గవర్నర్ ఎవరో కమెంట్ చేయాలి. పంజాబ్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ article on the board. Jammu and Kashmir achieves major digital healthcare milestone with over 1.05 crore Aabhas. సో జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్గా దానికి ఒక మైల్ స్టోన్ దక్కించుకుంది. ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్. ఐడియా ఉంది కదా ఆయుష్మాన్ భారత్. సో డిజిటల్ టెక్నాలజీ ఎరాలో మనకి కంప్లీట్గా ఇదొక, ఓకే, దీంట్లో హెల్త్ కార్డ్స్ ఇస్తారు మనకి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఆ హెల్త్ కార్డ్లో ఉంటుంది. అండ్ దీని ద్వారా మనకి హెల్త్ కేర్ డెలివరీ త్రూ టెక్నాలజీ డ్రివెన్, హెల్త్ కేర్ డెలివరీ త్రూ టెక్నాలజీ మనకి మన చేతిలోనే ఉంటుందమ్మ. ఓకే. సో జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్గా 1.05 crore ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ని రీసెంట్గా జనరేట్ చేసిందంట. ఏ ప్రోగ్రాంలో భాగంగా అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఓకే. సో దీని ద్వారా హెల్త్ కేర్ డెలివరీ మనకి టెక్నాలజీ డ్రివెన్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా వస్తుంది. సో అబాస్ ఇప్పటికీ భారతదేశంలో ఎంతమంది, ఓకే సారీ నాట్ జమ్మూ కాశ్మీర్లో ఎంతమంది ఉన్నారంటే 1.05 crore అమ్మ. సో ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ జమ్మూ కాశ్మీర్ ఇట్ ఈస్ ఎమర్జింగ్ యాజ్ ఏ ఫ్రంట్ రన్నర్ ఇన్ డిజిటల్ హెల్త్ కేర్. ఓకే. సో డిజిటల్ హెల్త్ కేర్లో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎమర్జింగ్ యూటీగా ఉంది. అయితే ఒక చూడండి, లాస్ట్ ఆర్టికల్లో ఇవ్వాలి పంజాబ్, లైక్ సమ్ ఎర్రర్ వచ్చినట్టుంది. సో పంజాబ్ చీఫ్ మినిస్టర్, గవర్నర్ ఎవరో మిమ్మల్ని కమెంట్ చేయమని చెప్పాను కదా. ఓకే, అది లాస్ట్ స్లైడ్కి సంబంధించిన అప్డేట్ అమ్మ. సో చెప్పండి, జమ్మూ అండ్ కాశ్మీర్కి చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారా? ఉంటే వాళ్ళు ఎవరు కామెంట్ చేయాలి. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ లాంచెస్ స్వదేశ్ మేళా ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ టు ప్రమోట్ MSMEs అండ్ ఇండిజినస్ ప్రొడక్ట్స్. సో స్వదేశ్ మేళా ఇన్ ఉత్తరప్రదేశ్. వాట్ ఈస్ దిస్ స్వదేశ్ మేళా అంటే యూపీలో దగ్గర 75 జిల్లాలు దీన్ని కండక్ట్ చేస్తున్నారంట అక్టోబర్ 9 నుంచి 19 వరకు. ఓకే. ఎందుకంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉత్తరప్రదేశ్లో ఉన్న లోకల్ ఖాదీ, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్ వీటిని ప్రమోట్ చేయడానికమ్మా. సో ఇదంతా దేనికి? వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా, వికసిత్ భారత్ @2047 ఇవన్నీ ప్రమోట్ చేయడానికి. సో లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ని, కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ని, ట్రెడిషనల్ ఆర్ట్ని వీళ్ళు షోకేస్ చేయబోతున్నారు. యూపీ చీఫ్ మినిస్టర్, గవర్నర్ ఎవరమ్మా? యోగి ఆదిత్యనాథ్ గారు. అండ్ గవర్నర్ ఎవరమ్మా? ఆనందీబెన్ పటేల్ గారు. డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, కాశీ విశ్వనాథ్
Kashi Vishwanath Dham corridor boost Uttar Pradesh economy by 1.25 lakh crore since 2021. సో మన నరేంద్ర మోదీ గారు డిసెంబర్ 2021 ఓకే ఇనాగ్రేట్ చేశారమ్మా కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్. సో దీని ద్వారా మనకి 25.28 crore డివోటీస్ అట్రాక్ట్ అవుతున్నారంటే ప్రతి సంవత్సరం. దీని ద్వారా ఉత్తరప్రదేశ్ ఎకానమీకి 1.25 lakh crore మనీ వస్తుందంట. అంటే గొప్ప గొప్ప కట్టడాల వల్ల మనకి ఏమవుతుందంటే ఒకటి పెట్టుబడి పెట్టాలి ఖచ్చితంగా, బట్ దాంతోపాటు మనకి ప్రతి సంవత్సరం కొన్ని ప్రాఫిట్స్ కూడా యాడ్ అవుతాయి కదమ్మా, యాడ్ అవుతాయి కదా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే అండ్ దీంట్లో మనకి ఈచ్ విజిటర్స్ యావరేజ్గా 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు స్పెండ్ చేస్తున్నారంట. దీనివల్ల మనకి ఏంటంటే ఈ లోకల్ బిజినెస్ కానీ ట్రేడర్స్, షాప్ కీపర్స్, బోట్మెన్, ప్రీస్, స్ట్రీట్ వెండర్స్, హోటల్స్ వీళ్ళందరూ అంటే ఒకరు స్పెండ్ చేయడం వల్ల ఆ అమౌంట్ మనీ ఎక్కడి వరకు వెళ్తున్నామా అమౌంట్ డిఫరెంట్ లైవ్లీహుడ్స్కి అయితే మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. క్లియర్? సో చూసుకోండి, కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ మనకి ఉత్తరప్రదేశ్కి దగ్గర 1.25 lakh crore అయితే ప్రాఫిట్ అయితే తెస్తున్నాము. అండ్ 70% ఆఫ్ డివోటీస్ ఎక్కువగా మనకి ఎక్కడి నుంచి వస్తారంటే సౌత్ ఇండియా నుంచే వస్తున్నారంట. అండ్ 15% ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ యూపీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీ అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్. సో వరల్డ్ పోస్ట్ డే. సో వరల్డ్ పోస్ట్ డే ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీన్ని ఎప్పుడు మనం అబ్జర్వ్ చేస్తామంటే 9th October. సో పోస్ట్ ఫర్ పీపుల్. సో మనకి ఒకప్పుడు లైక్ వాట్సాప్, టెలిగ్రామ్ లేని రోజుల్లో మనకి ఉత్తరాలు రాసుకునేవారు. ఓకే, పోస్ట్ ఆఫీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. సో దాన్ని ఒకసారి గుర్తు చేస్తూ లోకల్ సర్వీసెస్ గ్లోబల్ రీచ్ అనే ఒక థీమ్తో మనకి పోస్ట్ డే 2025ని మనం అయితే అబ్జర్వ్ చేస్తాం. సో ప్రతి సంవత్సరం 9 అక్టోబర్నే మనం సెలబ్రేట్ చేస్తామమ్మా. ఎందుకు అంటే ఆ రోజున మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ని స్థాపించారంట. ఏ సంవత్సరంలో? 1874. ఎక్కడ అంటే బర్న్, ఇట్ ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్. అండ్ దీన్ని ఎప్పుడు డిక్లేర్ చేశారంటే 1969లో వీళ్ళు ఫస్ట్ టైం దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అండ్ ఇంకొకటి. సో దీంతో మనకి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అయిపోయాయి. ఇంకొకటి ఐ వాంట్ అడ్రస్ వన్ పాయింట్, నేను అది మిస్ చేశాను ఇందాక. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వచ్చింది కదా, ఇది ఇప్పుడు ఆన్ గోయింగ్ ఎస్ఎస్సి రైల్వేస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే మనకి అక్టోబర్, బికాజ్ 1 year కరెంట్ అఫైర్స్ మనం చూస్తాం కాబట్టి ఇది ఇంపార్టెంట్. అక్టోబర్ 2024 నాటికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 3 year జర్నీ పూర్తి చేసుకుంది. బికాస్ దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? బికాస్ ఇట్ వాజ్ లాంచ్ ఇన్ 2021లో లాంచ్ చేశారు. సో 2024కి 3 yearsని పూర్తి చేసుకుందాము. సో లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది, చూసుకోండి. 1 year కరెంట్ అఫైర్స్ ఎస్ఎస్సి రైల్వేస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో మేజర్ థింగ్ ఏంటి అంటే డిజిటల్ హెల్త్ ఐడీస్ని డిజిటల్ టెక్నాలజీకి లింక్ చేస్తున్నారు. డిజిటల్ హెల్త్ ఐడీస్ని ప్రొవైడ్ చేస్తారు అందరికీ, సిటిజన్స్ అందరికీ. సో ఈ అందరు సిటిజన్స్కి ఒక ఐడి ఉంటుంది కదా, వీళ్ళు ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ క్లినిక్కి వెళ్ళినా, ఏ ఇన్సూరెన్స్ ఫర్మ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ హెల్త్ రికార్డ్స్ అన్ని డిజిటల్గా వచ్చేస్తాయి అనమాట. అంటే వీళ్ళకి ప్రీవియస్గా ఏ జబ్బులు ఉన్నాయి, వీళ్ళ ఇష్యూస్ ఏంటి, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. సో అలా ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో 1.05 అకౌంట్స్ అయితే వీళ్ళు ఓపెన్ చేశారు. ఇట్ ఈస్ సంథింగ్ గ్రేట్ అనమాట. ఓకే, ఇదే చెప్దాం అనుకున్నాను, ఇందాక పాయింట్ మిస్ అయింది. ఆల్ రైట్, సో దీంతో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ లైక్ టుడేస్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అమ్మ. నెక్స్ట్, సో ఇప్పుడు చెప్పండి. సో మనం డైలీ 2 questions చూద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఎస్ఎస్సి CGL షిఫ్ట్ టు 2023 క్వశ్చన్ అమ్మ. Tier 1 క్వశ్చన్ ఇచ్చారు. Creaming fat and sugar, whipping egg whites or whipping heavy cream are examples of what type of leavening? Mechanical leavening, organic leavening, physical leavening, chemical leavening. Coming first, 10 seconds time ఇస్తున్నాను. ఏ టైప్ ఆఫ్ లీవెనింగ్ అని అడుగుతున్నారు. ఎస్ఎస్సి Tier 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. Comment first.
విప్పింగ్ ఎగ్ వైట్స్ కానీ హెవీ క్రీమ్ ఇవేంటి అంటే మనం ఎందుకు విప్ చేస్తాం చెప్పండి. వై వి విప్ అంటే బికాజ్ వాటిలో ఎయిర్ వెళ్ళడానికి, ఎయిర్ అయినా వెళ్తుంది. ఎయిర్ వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు మీరు లైక్ విప్పింగ్ ఎయిర్ వెళ్తే వాటి యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. ఎస్ ఆర్ నో? సో వాల్యూమ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం మనకు కావాల్సిన బేస్లో వస్తుంది. సో ఇది ఆర్గానిక్, ఫిజికల్, కెమికల్ అంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానికల్ లీవెనింగ్ అమ్మ. గుర్తుపెట్టుకోండి, ఇది దేనికి ఎగ్జాంపుల్ అమ్మ? ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెకానిక్ లీవెనింగ్. ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇలాంటివి కూడా ఇస్తున్నారు. సో ఎయిర్ని మనం దాంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం, ఎందుకంటే దాని యొక్క వాల్యూమ్ని లిఫ్ట్ చేయడానికి. ఎస్ ఆర్ నో? ఆర్గానిక్ లీవెనింగ్ అంటే ఏంటమ్మా? ఆర్గానిక్ లీవెనింగ్ అంటే ఇప్పుడు మనకి లీవెనింగ్ అనే వర్డ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయిన చోట వాడతాం. ఆర్గానిక్ లీవెనింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ మనం ఓవర్ నైట్ వదిలేస్తాం. దానివల్ల ఏమవుద్ది, కొన్ని బ్యాక్టీరియాలు యాక్ట్ అయ్యి దానిలో మనకి CO2 ఎయిర్ ఫిల్ అవుతుంది. సో ఫర్మెంటేషన్ కెన్ బి టేకెన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్గానిక్ లీవెనింగ్. దెన్ వాట్ అబౌట్ ఫిజికల్ లీవెనింగ్? ఫిజికల్ లీవెనింగ్ చెప్పండి. ఫిజికల్ లీవెనింగ్ అంటే మనకి టెంపరేచర్, ప్రెషర్స్లో మార్పులు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాప్కార్న్ కర్నల్స్ ఉంటాయి కదా, పాప్కార్న్ కర్నల్స్ని మనం హై టెంపరేచర్, హై ప్రెషర్లో చేసినప్పుడు అవి ఏమవుతాయి, ద వాల్యూమ్ పెరుగుతాయి. సో పాప్కార్న్ కర్నల్స్ మేకింగ్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిజికల్ లీవెనింగ్. అండ్ నెక్స్ట్ ఏం ఇచ్చారమ్మా? కెమికల్ లీవెనింగ్. సో కెమికల్ లీవెనింగ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేస్తాం ఇన్స్టెంట్గా. మీకు ఏదైనా ఇప్పుడు ఇన్స్టెంట్గా కేక్ చేయాలనుకుంటే లైక్ అంటే బ్రెడ్ చేయాలనుకున్నా మనం ఈస్ట్ వాడలేదు అనుకోండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేస్తే అదేమొద్ది ఇమీడియట్లీ ఉబ్బుతుంది కదా, సో మనకి పొంగుతుంది. దట్ కెన్ బి కాల్డ్ as an example of chemical leavening. So baking soda, baking powder and popcorn kernel making and fermentation of the batters, organic leavening and mechanical leavening కి ఇవి. సో మిగతా ఆప్షన్స్ని కూడా మనం డీకోడ్ చేసాం, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, సో ఎస్ఎస్సి రైల్వేస్తో పాటు మనం ఒక ఇంపార్టెంట్ బ్యాంకింగ్ ఆర్టికల్ కూడా చూద్దాం, బికాస్ బ్యాంకింగ్ వాళ్ళు కూడా ఆస్పిరెంట్స్ చూస్తున్నారు కాబట్టి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్టీజీఎస్ ఆర్ కరెక్ట్? ఆర్టీజీఎస్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటని అడుగుతున్నారమ్మ. కమెంట్ ఫాస్ట్. కరెక్ట్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీజీఎస్ అంటే ఏంటో చెప్పండి, తర్వాత దీని గురించి చూద్దాం. వాట్ ఈస్ దిస్ ఆర్టీజీఎస్? ఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, అదేనా? ఆర్టీజీఎస్ అంటే ఏంటమ్మా? రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఐ వాంట్ ద నేమ్, ఐ వాంట్ ద మీనింగ్, నాట్ నేమ్, ఐ వాంట్ ద మీనింగ్. వెరీ గుడ్. ఇది బేసిక్గా చూడండి, ఆర్టీజీఎస్ ఉంది కదా, ఆర్టీజీఎస్ అనేది ఇట్ ఈస్ బేసికల్లీ అన్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనొచ్చా ఇలా. సో ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఆర్టీజీఎస్ ఉపయోగపడుతున్నాము. ఓకే, సో 1-to-1 బేసిస్ మనకి అన్కండిషనల్గా. ఆర్టీజీఎస్ లాగే మనకి ఇంకొకటి ఉంటుంది, నెఫ్ట్ ఉంటుంది. నెఫ్ట్, సో నెఫ్ట్లో ఏంటంటే ట్రాన్సాక్షన్ బ్యాచెస్గా జరుగుతాయేమో. ఓకే, ఆర్టీజీఎస్లో ఇన్స్టాంట్గా ఇండివిజువల్గా జరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్టీజీఎస్కి నెఫ్ట్కి డిఫరెన్స్ ఏంటని చెప్పచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్? డిఫరెన్స్ చెప్పండి. డిఫరెన్స్ బిట్వీన్ నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్. ఓకే, ఇక్కడ ఒక టేబుల్ రాస్తాను. సో ఇవి రెండు కూడా బేసిక్గా ఫండ్ ట్రాన్స్ఫర్కి పనికొస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అండ్ వాట్ ఈస్ దిస్ నెఫ్ట్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ చెప్తారా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీజీఎస్లో మినిమం ట్రాన్స్ఫర్ వాల్యూ ఇలా ఉంటుంది, లైక్ 2 lakhs పర్. పేమెంట్ ఆప్షన్స్లో మనకి రెండు మనకి ఆన్లైన్, ఇది మనకి ఆన్లైన్ అవుతుంది, ఆఫ్లైన్ కూడా అవుతుందమ్మా. నెఫ్ట్ కూడా అంతే, ఆన్లైన్ అవుతుంది, ఆఫ్లైన్ కూడా అవుతుంది. మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ వాల్యూకి లిమిట్ ఉంటుందా? మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ వాల్యూ, మ్యాక్సిమం లిమిట్ రెండింటికి ఉండదమ్మా, నో లిమిట్. మరి సెటిల్మెంట్ టైప్ ఎలా ఉంటుంది? నెఫ్ట్ అనుకోండి, హాఫ్ అవర్లీ బేసిస్ ఉంటుంది, హాఫ్ అవర్కి ఒకసారి మీరు బ్యాచెస్గా పంపించాలి. ఇది దీనికి అలాంటివి ఉండవు, ఇది రియల్ టైం ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ రెండింటికి ఉండవు అనమాట.
రెండిట్లకి ఉండవు. అయితే నెఫ్ట్కి ఎక్కువగా ఎందుకు వాడతారంటే మినిమం ట్రాన్స్ఫర్ వాల్యూ నెఫ్ట్కి ఎంత అంటే 1 రూపీ అమ్మ. ఆర్టీజీఎస్కి ఎంత అంటే మినిమం ట్రాన్స్ఫర్ వాల్యూ ఇస్ 2 lakh rupees. ఆర్టీజీఎస్కి ఎంత అమ్మ మినిమం ట్రాన్స్ఫర్ వాల్యూ ఎంత ఉండాలి 2 lakh rupees. అర్థమైందా? అయితే ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. విచ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ అ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్, కరెక్టే. రెమిటర్ కెన్ ఇనిషియేట్ ఆర్టీజీఎస్ ఫ్రమ్ హోమ్ వయా ఇంటర్నెట్ బ్యాంకింగ్, కరెక్టే. బెనిఫిషియరీ నీ నాట్ వరీ అబౌట్ ద theft or fraudulent encashment of checks because ఇది డైరెక్ట్గా సర్వీస్. సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు కదా, ఈ మూడు కరెక్టేనమ్మా యాక్చువల్గా. ఆర్బీఐ లెవీస్ హై చార్జెస్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ ఫర్ ఆర్టీజీఎస్. గుర్తుపెట్టుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చార్జెస్ని ఇంపోజ్ చేయదమ్మా, బట్ బ్యాంకులు కొన్ని నామినల్ ఛార్జెస్ని ఇంపోజ్ చేస్తుంది. బ్యాంక్స్ కొన్ని నామినల్ ఛార్జెస్ని ఇంపోజ్ చేస్తుంది. ఆర్బీఐ ఎప్పుడు ఆర్టీజీఎస్కి ఛార్జెస్ విధించదు, బ్యాంకులు ఛార్జ్ చేస్తాయి. సో ఈ కింది వాటిలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే ఈ మూడు కరెక్టే. ఇన్కరెక్ట్ వచ్చేసి ద ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అమ్మ. సో ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ ఐఎంపిఎస్ కానీ ఇవన్నీ ఏంటి, ఎలక్ట్రిక్ మీడియం ద్వారా మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుగా ఉండే కొన్ని మెకానిజమ్స్ అనమాట. ఓకే, సో మీకు డిఫరెన్సెస్ చెప్పాను కదా, సో చూసుకోండి. ఈ మూడు కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆర్బీఐ హై ఛార్జెస్ వేయదు, బ్యాంక్స్ కొన్ని నామినల్ ఛార్జెస్ వేస్తాయి బికాస్ యూఆర్ యూజింగ్ ద సర్వీస్ ఆర్టీజీఎస్. ఓకే, సో ఇది బ్యాంకింగ్కి సంబంధించి వన్ ఇంపార్టెంట్ మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్స్ today and also some important questions. So if you like this session, please like, share, comment and subscribe to Sridhar CC official YouTube channel, and also please join our Telegram channel for further updates. That's all for today. Thank you. Have a nice day. Take care. Bye bye.